ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారం కోసం పుట్టింది వైసీపీ, ప్రజల కోసం పుట్టింది టీడీపీ అన్నారు చంద్రబాబు. సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. కేవలం పెన్షన్లకే ఏడాదికి 33,000 కోట్లు ఇస్తున్నాం. టీడీపీ వెన్నుముక బీసీలే. వైనాట్లు గొడ్డల పోట్లు మన రాజకీయం కానే కాదు. కొందరు అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకున్నారు, కొందరు కొండలను మింగేశారు, చెరువులను చెరబట్టారు. అదేవిధంగా ప్యాలెస్ నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి చూపిస్తా అన్నాడు. రాయలసీమని రతనాల సీమగా మార్చి చూపిస్తామన్నారు. సీమలో ఫ్యాక్షన్ లేకుండా చేసింది నేనేనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఓబులాపురం మైనింగ్ పేరుతో దొంగ వ్యాపారం చేశారు. జూన్ 12 లోపు కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామన్నారు. కడపలో మహానాడు సూపర్ హిట్ అయింది. కడపలో మహానాడు పెడతామని అంతా అనుకున్నారు. కడప టీడీపీ అడ్డాన్ని నిరూపించారన్నారు ముఖ్యమంత్రి. అహంకారంతో విర్రవీగిన వారికి కడప ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కడపలో రాజకీయం మారుతోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాయలసీమలోని 52 సీట్లలో కూటమికి 45 ఇచ్చారు. ఈ తీర్పు మనకు అర్థమైంది, కానీ వైసీపీకి అర్థం కావడం లేదన్నారు. అధికారం కోసం పుట్టింది వైసీపీ, ప్రజల మార్పు కోసం వచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నారు. సో ప్రతి క్షణం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదేవిధంగా మహానాడు పెద్ద డ్రామా అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అన్నారు. సూపర్ 6 హామీలు ఏమయ్యాయి? కడపలో మహానాడు పెట్టడం సత్తా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నిజమైన సత్తా అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం వంగవీటి నరేంద్ర గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బత్తుల రాము గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టీడీపీ రాజోలు మాజీ ఇన్ఛార్జ్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నేత మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా వంగవీటి నరేంద్ర గారితో మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి మీకు, అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి అందరికీ కూడా, ప్రేక్షకులు కూడా. సో కడపలో మహానాడు 3 రోజులు అంగరంగ వైభవంగా నిలిచింది. మహానాడు హిట్ అయిందా? సో సూపర్ హిట్ అయింది. అదేవిధంగా ప్రజలు కడప జిల్లా, కడప వ్యాప్తంగా హైయెస్ట్ సీట్లు ఇచ్చారు కూటమికి. రాయలసీమ మొత్తం కూడా కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. మరి ప్రజలకు అర్థమైన అంశం వైసీపీకి అర్థం కావట్లేదు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. సార్, ఒకటి కాలం కాని కాలంలో కూడా ఇవాళ రేపు మనకి మీరు ఇందాక చాలా పెద్ద లిస్ట్ చదివారు. ఏవేవో వాగ్దానాలు చేసుకుంటున్నారు చాలా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని. ఈ కాలం కాని కాలంలో కూడా మనకి దసరాలోనే కేవలం ఈ పెట్రోల్ ధరలు అని చెప్పుకునేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎక్కడ కూడా తడబడకుండా బోల్డ్ విషయాలు ఎంటర్టైన్ చేసేవాళ్ళు ప్రజల్ని. కానీ దసరా కాని సమయంలో కూడా మనకి ఇవాళ ఈ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు అన్ని కూడా ఎలా ఉన్నాయంటే, కేవలం చేసినా చేయకపోయినా స్క్రిప్ట్ వీళ్ళందరికీ కూడా ఒకటే టైప్ అండి. కూటమి నాయకులందరికీ కూడా ఒకటే స్టైల్ ఏంటంటే, స్క్రిప్ట్ ఎవరో రాసిస్తారు, వాటిని టకటక యాసలు ప్రాసలు ప్రకారంగా మాట్లాడేసి వెళ్ళిపోతారు. కానీ వాగ్దానాలు ఎప్పుడైనా కూడా అమెండ్మెంట్ ఈజ్ ఈజీ బట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఎంత కష్టమో ఎంత కరెక్ట్ అనేది వీళ్ళ యొక్క విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికలు గెలిచాము అంటున్నారు. బాగుంది, ఎన్నికలు ఏ విధంగా గెలిచారు? మీరు నిజం చెప్పి గెలిచారా? ప్రతి ఒక్క కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని నేను గుండె మీద చేసుకుని అడుగుతున్నాను. మీరు గుండె మీద చేసుకుని నిబద్ధతతో ధైర్యంగా మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటే చెప్పండి. మేము ఈ మాట చెప్పి మేము గెలిచాము. అసలు మీరులో మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు ఇంతకు ముందు మీకున్నట్టు అనుభవాలు 40 years నుంచి ఒకళ్ళేమో అసలు నిస్వార్థ నాయకుడు అని, ఒకళ్ళు ఇంకా ప్రధాని గారు ఉన్నారు, తప్పేం లేదు. ఆయన చేయాల్సినటువంటి ఆయన ఫేమ్ మీదే దాదాపుగా భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం కూడా నడుస్తుంది. మరి మీరు కరెక్ట్ గా 2019లో మీరు సరిగ్గా 2014 నుంచి 19 వరకు మీరు సరైన రాజకీయం చేసుకుంటే, మీ యొక్క 40 ఏళ్ల చరిత్ర తగ్గట్టుగా మీరు ఒక గొప్ప నాయకుడు అయితే, నిజంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే ఒక ఆశయాల కోసం పెట్టిన పార్టీని అదే పంతంలో మీరు సక్రమమైన మార్గంలో తీసుకున్నారా మీ చేతుల్లోకి? ఏది చూసినా కూడా అక్రమమైన మార్గమే మీరు అనుసరించారు. ఆ అక్రమమైన మార్గంలో మీరు
ప్రజల్ని కూడా అదే పందాలో మీకు 2019లో ఇచ్చిన రిజల్ట్ కి మళ్ళా ఎక్కడ కూడా మీ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా చూడండి, మీరు గమనించుకుంటే అందరూ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారండి. 2019లో వీళ్ళు చేసింది సరైనది అయి ఉంటే పాలన, వీళ్ళు తప్పనిసరిగా మళ్ళా వీళ్ళ పాలన కంటిన్యూ అయ్యారు. వీళ్ళలో ఎవరికి ఒకరికి సఖ్యత లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు భుషించుకున్నారు, అన్ని చెప్పారు. చివరాఖరికి ఏం చేశారంటే అమ్మో ఇతను ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అదే చేసి చూపించాడు. 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో మొత్తం కంప్లీట్ చేశారు సార్. చేశారండి 99%. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి చేస్తే ఎందుకు ఓడిపోయారు నరేంద్ర గారు? చేస్తే ఎందుకు ఓడిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అదే చెప్తున్నా నేను. ఎప్పుడైనా కూడా ఇప్పుడు నేను వాగ్దానం చేస్తానండి, రాజకీయంలోకి ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను 100 వాగ్దానాలు చేస్తాను, ఆ వాగ్దానాలు నిలబెట్టుకున్నాను. కానీ ఈ కూటమి వాళ్ళందరూ ఏం చేశారు, అయ్యా మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు, మేమందరం కూడా సరైన వాళ్ళం కాకపోయినా పైన మోడీ గారు ఉన్నారు, ఆయన చాలా పక్కగా పగడ్బందీగా ఏదైనా అన్నది చేస్తారు, మేము ఆయన మళ్ళా తిరిగి కాళ్ళు పట్టుకున్నాము, మాతో జత కలవండి, లేదంటే మా యొక్క జీవితాలు పూర్తిగా శూన్యం అయిపోతాయి, ఇంకా మా బ్రతుకు తెరువు లేదు అని వెళ్ళి ఎవరినైతే తిట్టారో, అతి చండాలంగా దూషించారు, ఇదే మహానాడు వేదికగా ప్రధానమంత్రి మోడీ గారిని కనీసం ఆయన వయసుకి గాని ఆయన పదవికి గాని గౌరవమైనటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు గాని ఇదే బాలకృష్ణ గారు గాని ఎవరైనా కానీ తిరిగి ఎందుకు పడేది వాళ్ళ కాళ్ళు పట్టుకుని తిరిగి తెచ్చుకొని బతుకుని ఆయన ఫేమ్ మీద గెలిచారు తప్పించి ఎవరు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం లేదు వీళ్ళకి. అది కూడా కాకుండా మళ్ళా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి దానికంటే మేము ఎక్కువగా మీకు ఇంకా ఫలానా ఇస్తాము, ఇప్పుడు మీరంతా చదివారు పెద్ద లిస్టు, అలా మేము ఇవి ఇస్తాము అవి ఇస్తాము, అలా సూపర్ 6 ఇది ఒకటి ఉంది, సూపర్ 6 ఒకటి ఉంది, అది చేస్తాము, ఇన్ని చెప్పుకుంటా వచ్చినప్పుడు సార్ ప్రజలు అమాయకులండి. ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఇంకో పార్టీకి ఓటేసేటప్పుడు ఇంకేదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు సహజంగా స్పందిస్తారు, ఆ పార్టీ ఓటేస్తారు, దానిలో ఎంత. కానీ మీరు అంత కరెక్ట్ గా పాలన చేసిన వాళ్ళు అయితే 2014 నుంచి 19 వరకు మీరు సరిగ్గా చేసిన వాళ్ళు అయితే మీరు ఎందుకు ఓడిపోయారని చెప్పని నేను ఈ కూటమి వాళ్ళందరినీ కూడా అడుగుతున్నానండి. ఓడిపోయారు కాబట్టి వీళ్ళకంటూ ఎవరికి ఏ పార్టీకి కూడా ఒక ఇండివిజువాలిటీ లేదు కాబట్టి, ప్రజల్లో అనుకున్నంత బలం లేదు కాబట్టి మళ్ళా సో ఇప్పుడు సరే వాళ్ళు ఎలా గెలిచారు ఓడిపోయారు పక్కన. నరేంద్ర గారు 3 రోజుల పాటు ఉమ్మడి కడప జిల్లా వేదికగా జరిగిన మహానాడు మరి గ్రాండ్ సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారా లేదా? ఏంటి కడపలో పెడితే అక్కడ మీటింగ్ జరిగినంత మాత్రానే ఏదో మేము సాధించేసామని అనుకునేది ఏముందండి. ఇప్పుడు పార్టీ మీటింగ్ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, అంటే కడపలో పెడితే ఏంటి మీకు ధైర్యం వచ్చిందా? లేకపోతే ఒక్కసారిగా కడపలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని నేను భయపెట్టేసేస్తాను ఫీలింగ్? అంటే అసలు కడప గడ్డ అంటే వైఎస్ఆర్ కుటుంబం అడ్డా, ఇక్కడికి ఎవరు రాలేరు, ఎవరు వచ్చినా మీటింగ్లు పెట్టలేరు అనే ఒక అభిప్రాయం ఉంది కదా. ఒకటే నేను చెప్తున్నాను, ఎప్పటికైనా వైఎస్ఆర్ కుటుంబానికి కడప అనేది అడ్డానే, దాన్ని ఎవరు కదపలేరు. వీళ్ళు ఇక్కడ రావటానికి వచ్చి మీటింగ్ పెట్టడానికి వీళ్ళకి ఇండివిజువల్ గా ధైర్యం కూడా సరిపోలేదు. వాస్తవంగా చెప్పాలంటే కేంద్రం యొక్క బలం చూసుకునే వాళ్ళు పెట్టగలిగారనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలను. లేదంటే వీళ్ళకి ధైర్యం ఇప్పటి కాదు ఎప్పటికీ కూడా రాదు. అది సక్సెస్ అని వాళ్ళు చెప్పుకోవచ్చు, ఫెయిల్యూర్ అని మేము క్లియర్ గా చెప్తాం. ఓకే రైట్, మళ్ళీ వస్తాను నరేంద్ర గారు, 1 by 1 మాట్లాడదాం. మనతోటి భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నేత ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, నమస్తే, చెప్పండి. సో కడపలో మహానాడు సక్సెస్ అయిందా అవ్వలేదా? అయితే ఏ విధంగా అయింది? అదేవిధంగా ఇక్కడ పెట్టడం ఏ గొప్ప కాదు, అదే మీ సత్తా నిరూపించుకోవడం కాదు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయటం అది గొప్ప అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి మీరు ఏదో చేసినంత మాత్రాన ఇదేదో మీ విజయం కాదు, అది మీరు ఏదో కేంద్రంతో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి పెడుతున్నారని చెప్పేసి. అంటే ఏంటి, అక్కడికి వచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాలంటే కేంద్రం స్థాయి మద్దతు ఉంటేనేనా, లేకపోతే సాధారణంగా పెట్టలేరా కడపలో ఎవరో మీటింగ్? నాకు ఈ రోజుల్లో వైఎస్ఆర్సిపి నాయకులు ప్రతినిధులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా నవ్వు వస్తుందండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది.
వారు ఏం మాట్లాడతారో, వారి నాయకుడు ఏం మాట్లాడతారో, మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన ఆయన ఏం మాట్లాడతాడో, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు కూడా నవ్వులు పాలవుతున్నారు. ఖచ్చితంగా ఏమి చెప్పలేదో గాలిలో అన్ని మాటలు మాట్లాడుతుంటారు. నేనేమంటున్నా అంటే భారతదేశ రాజకీయ వ్యవస్థ బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ. అవును, కేవలము 2 పార్టీలు 2 పార్టీ సిస్టమ్ కాదు. అమెరికాలో, ఇంగ్లాండ్లో లేదా కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో అక్కడ 2 పార్టీ సిస్టమ్ ఉండొచ్చు. కానీ భారతదేశంలో బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థలు, ఈ యొక్క ప్లెనరీలు, మహాసభలు మన భారతదేశంలో సహజంగా జరుగుతుంటాయి. ప్రతిపక్షంలో నుండి ప్లెనరీ జరుపుకుంటే అధికారంలో ఉండే వాళ్ళ మనం విమర్శలు చేస్తుంటాం, అధికార పక్షంలో ఉండి ప్లెనరీ జరుపుతుంటే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ మనం విమర్శలు చేస్తుంటాం. ఇది సహజంగా మనకి కనిపిస్తున్న విషయమే. ఈరోజు టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ. వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా ప్లెనరీ సమావేశాలు నిర్వహించుకున్నారు, చాలా పకడ్బందీగా నిర్వహించుకున్నారు, పెద్ద ఎత్తున నిర్వహించుకున్నారు. ఎందువల్లంటే వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి పట్టు ఉంది, వాళ్ళకి ఒక వ్యవస్థ ఉంది, నాయకులు ఉన్నారు. ఎందువల్లంటే గత 40 సంవత్సరాల నుంచి అధికారంలో, కొన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో ఒక పట్టు ఉంది, వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఆర్గనైజర్. ఆయన పార్టీని, టీడీపీ పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేయడంలో చాలా కష్టపడ్డాడు ఆయన. మనకి ఖచ్చితంగా ఆయన చేసిన కష్టం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవారు లేకుండా ఉంటే, లేదా ఎన్టీ రామారావు అనంతరం ఆ పార్టీ ఏమైపోయి ఉండేదో మనకి ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉండేది. బట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజర్ కాబట్టి ఆ పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఆయన పట్టున నిలబెట్టుకుంటూ వచ్చారు. ఈ రోజు కడపలో పెద్ద ఎత్తున ఒక విజయవంతమైన వాళ్ళ యొక్క మహాసభలు నిర్వహించుకున్నారు. కడప ఎవరి అడ్డా కాదు, ఎవరి నాయన సొత్తు కాదు, లేదా ఏ రాజకీయ పార్టీ సొత్తు కూడా కాదు. అది ఇది మా అడ్డా కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు. ఎవరిని అయిందండి అడ్డా? ఎవరిని? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లోక్సభ పోటీ చేస్తే చావు తప్పిపోయి కన్ను లొట్టపోయి 3,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచినటువంటి సందర్భం ఉంది. గెలిచిన సందర్భాలు మనం చూసాం కదా. కాబట్టి ఈ కడప గాని ఏ ప్రాంతం కూడా ఎవరి అడ్డా కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి వాళ్ళ పార్టీ రాజకీయ వ్యవహారాలు నడుపుకోవచ్చు, కార్యకలాపాలు నడుపుకోవచ్చు. కాబట్టి ఈ రోజు కడపలో జరిగిన ప్లెనరీ ఏదైతే ఉందో టీడీపీది విజయవంతమైంది. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవడం కోసం ఏ విధంగా ప్రయత్నాలు, సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ పై నెలలో పూర్తవుతాయి చెప్తున్నారుగా. మరి జూన్ 1వ తారీఖు తర్వాత తల్లికి వందనం ఇస్తామని చెప్తున్నారు. ఆగస్టు 15 తర్వాత ఉచిత బస్సు అని చెప్తున్నారు. మేము సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా 2024 ఎన్నికలు చెప్పారు. మేము చేస్తామని చెప్పారు. మరి ఎందుకు సంపూర్ణ నిషేధం ప్రకటించలేదు? అన్ని నిలబెట్టుకుంటామని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే వైసీపీ వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు, బయటకు వస్తున్న కుంభకోణాలు, లిక్కర్ కేసులో ఎవ్వరు తప్పించుకోలేరండి. ఎవ్రీథింగ్ చిక్కిపోయి ఉన్నారు. అదే డిజిటల్ ప్రూఫ్ కానివ్వండి, టెక్నికల్ ప్రూఫ్ కానివ్వండి, లేదా మనీ ట్రైల్ కానివ్వండి, సూట్ కేసులు కంపెనీలు ఎవరెవరు చేశారు, ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, కిలోలు బంగారం ఏ విధంగా ఏ కంపెనీ, అవి మళ్ళీ మనం మాట్లాడుతూ ఆంజనేయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. ప్రజల జీవితాలు మార్చేందుకు పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. అంటే అంతకుముందు ప్రజల జీవితాలు బాగలేవా టీడీపీ లేకముందు? అంటే ఇవి మరీ వినేవాళ్ళకి కాస్త ఔత్సాహకరంగా అనిపించవా? ఒక నిమిషం. కొన్ని రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత, ఒక నిమిషం అండి, ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టి వచ్చిన తర్వాత అంతకు ముందు వరకు మనం ఢిల్లీకి వెళితే మనల్ని ఏమనేవాళ్ళు మనల్ని చెన్నై వాళ్ళు అనేది. అందుకని ఆయన సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి ఆయన హైదరాబాద్ వచ్చారు.
వచ్చింది. ఎన్టీ రామారావు టీడీపీ పెట్టిన తర్వాత ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. కాంగ్రెస్ పార్టీని ఓడించి ఎన్టీ రామారావు అద్భుత మెజార్టీకి వచ్చారు. అప్పుడు తెలుగు వాళ్ళు ఏమిటి, ఆంధ్రప్రదేశ్ ఏమిటి అనేది ఒక చర్చ జరిగింది. ఆయన వచ్చిన తర్వాత బీసీలకు పెద్ద ప్రాధాన్యత వచ్చింది. బీసీల ఐక్యత్వం ఈ రోజు టీడీపీలో ఉందంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి చలవ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అవకాశాలు కల్పించడం, రిజర్వేషన్ కల్పించడం, ఇవన్నీ కూడా. తర్వాత రూపాయి కిలో బియ్యం, ఆంజనేయ రెడ్డి గారు మిమ్మల్ని నరేంద్ర గారు, వంగవీటి నరేంద్ర గారు అడుగుతా ఉన్నారు. అడగండి అడగండి. రైట్, నరేంద్ర గారు వినిపిస్తుందా? స్టక్ అయినట్టున్నారు. రైట్, ఆంజనేయ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. బ్రహ్మనాయుడు గారు, పార్టీ స్ట్రక్ అయిపోయింది, ఇంకా ఈ లైవ్ లో స్ట్రక్ కావడం పెద్ద సమస్య ఉంది. ఏముందండి, గెలుపోవడంలో సహజం. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు గతంలో వాళ్ళు కూడా అలానే ఉన్నారు, తెలుగుదేశాన్ని, బీజేపీని, జనసేన అలానే మాట్లాడి ఈ రోజు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది. మీరు మళ్ళీ వాళ్ళని అదే విధంగా అంటే మళ్ళీ ప్రజలు ఇచ్చే తీర్పు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. నరేంద్ర గారు అడగండి, మీరు స్ట్రక్ అయిపోయారు ఇందాక, అడగండి. నేనేమంటున్నా అంటే బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం అడగండి. నరేంద్ర గారు అడగండి, వినిపిస్తుంది, అడగండి. మీరు భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు తెలుసుకోవచ్చా అండి? 1985 నుంచి ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. 350 తక్కువ ఓట్లతో ఓడిపోయారు వారు ఎమ్మెల్యేగా. పెద్దవాళ్ళు, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను. అంత ముచ్చటేసినప్పుడు మరి మీరు తెలుగుదేశం పార్టీలోనే చేరాల్సింది కదా. మీరు మాట్లాడుతున్నంత తెలుగుదేశం కార్యకర్త మాట్లాడుతున్నట్టుగానే ఉంది. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గురించి చెప్తున్న విషయం ఇంకొక పాయింట్ అండి. నరేంద్ర గారు మీరు అడిగారు కదా, ఒక ప్రశ్న అడగండి, వారు చెప్తారు సమాధానం. ఆగనివ్వండి, అడిగారు కదా నరేంద్ర గారు, అడిగారు కదా మీరు. మీకు తెలుసో తెలియదు, తెలుగుదేశం నుంచి వన్ బై వన్ సార్, వన్ బై వన్ మాట్లాడదు, దయచేసి ఆగండి. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. బ్రహ్మనాయుడు గారు 2014లో మేము కలిసి పోటీ చేశాము. 3 సంవత్సరాల తర్వాత విడిపోయాము. విడిపోయిన తర్వాత అనేక కారణాల వల్ల విడిపోయాం. వాటన్నిటి చర్చలకి చూడలేదు. కానీ టీడీపీ మీద మా రాష్ట్రంలో విమర్శలు నేను పెద్ద ఎత్తున చేశాను. చేశాం టీడీపీ మీద విమర్శలు మేము విడిపోయినప్పుడు. కానీ ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. కొండలు మాయమైపోయినాయి, మైనింగ్లు మాయమైపోయినాయి, మినరల్స్ మాయమైపోయాయి, ఇసుక మాయమైపోతుంది. లిక్కర్ పేరుతో వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్రాన్ని కాపాడడం కోసము మేము టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నాము. రాష్ట్ర ప్రయోజనాల కోసము, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం. మీకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, భారతీయ జనతా పార్టీ అంతే కదా. మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆ రోజు విడిపోయారు, వారి మీద మీరు యుద్ధం చేశారు. మళ్ళీ విడిపోతే బీజేపీ, తెలుగుదేశం, మళ్ళీ మీరు టీడీపీ మీద యుద్ధం చేస్తారు, అందులో డౌట్ లేదు. అది సహజంగా రాజకీయాల్లో. వన్ బై వన్ సార్, మళ్ళీ వస్తాం. మళ్ళీ మీ దగ్గర మస్తానరావు గారు ఉన్నారు, మనతో రాజకీయ విశ్లేషకులు, వారి తర్వాత మాట్లాడుతున్నారు. నరేంద్ర గారు, మీరు మస్తానరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మస్తానరావు గారు, సరే నరేంద్ర గారు అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నాయకులు వాళ్ళు, కాబట్టి వారి పార్టీల తరఫున ఎవరు మాట్లాడతారు. ఒక ఎనలిస్ట్గా మీరేం చెప్తారు? 3 రోజులు మహానాడు ఉమ్మడి కడప జిల్లా వేదికగా మహానాడు హిట్టా ఫట్టా? ఈ మహానాడు హిట్ అయితే ఆ ప్రభావం భవిష్యత్తులో తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా పడనుందో వచ్చే ఎన్నికల్లో కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ? గుడ్ ఈవినింగ్ అండి. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు. ఇప్పుడు మహానాడు 3 రోజుల పాటు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా జరిగింది అంటంలో ఏం లేదు. ఓకే, దీనికి ముందు ఒకటి చెప్తానండి. ఏంటంటే 2023లో మేలో ఒంగోలులో మహానాడు జరిగింది. అవును, అప్పటికేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని దాదాపు భూస్థాపితం చేసేస్తాం, ఇంకా ఆ పార్టీలో ఎవరు లేరుక. అవును, మేము ఆల్రెడీ 4 నాకున్నాము. ఇది వల్లభనేని వంశీ గారిని, కరణం బలరాం గారిని, మద్దాలగిరి గారిని, గణేష్ గారిని, వీళ్ళందరూ లాక్కున్నాం. కాబట్టి ఇంకా 18 మంది కూడా ఒకరు లాగేస్తే అసలు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పరిస్థితుల్లో, అంటే దాదాపు తెలుగుదేశం పార్టీ ఎక్కడికో దిగజారిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో
మనం చూసే ఉంటాం 6 నెలలు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు జైల్లో ఉన్నప్పుడు కలిసి ఏకపక్షంగా ఆయన ప్రకటించడం బీజేపీ అప్పటికి ఒప్పుకోలేదు. సో ఆ మహానాడు ఏదైతే ఆ మహానాడులో అయితే తెలుగుదేశం పార్టీ ఒకటి చెప్పింది, నేను ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాను. ఇదేంటి వీళ్ళు అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఊహించిన విధంగా సక్సెస్ అయింది ఒంగోలు. అలా అంటే నిజంగా తెలుగుదేశం పార్టీ వస్తుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,73,000 కోట్లు డిపిటీలని సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మట్టి కనిపించిన పరిస్థితి ఉంది. 11 స్థానాలకు పరిమితం చేశారు. వాళ్ళు ఎట్లయితే 23కి పరిమితమయ్యారో అంతకంటే ఎక్కువగా ఆయన్ని 11 స్థానాలకు దెబ్బకొట్టారు వచ్చారు. వచ్చిన నేపథ్యంలో ఆ విజయోత్సవంలో ఇప్పుడు వీళ్ళు నిర్వహించుకున్న నేపథ్యం. ఇంకోటి ఏంటంటే కడపలో ఎప్పుడూ లేని విధంగా ఆ మాటకు వస్తే రాయలసీమ 52లో 45 గెలిచారు. 11లో 7 రాయలసీమ నుంచే వచ్చాయి ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కడపలో అత్యంత బలహీనంగా ఉంది ఈ రోజు పరిస్థితి. ఆ రోజు నేను షర్మిల గారు కనుక పోటీ చేయకపోతే ఎంపీ స్థానం కూడా ఓడిపోయే పరిస్థితి మన ఓటింగ్ అన్ని లెక్కేస్తే. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కడపను ఎంచుకున్నారు. కడపను ఎంచుకొని అక్కడ రాయలసీమ మొత్తం ఏదైతే వాళ్ళకి మెజారిటీ కడపలో వచ్చాయి కాబట్టి అక్కడ దెబ్బ కొట్టాలనుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు మనం అనుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా పులివెందులకు గానీ కడప గానీ వాళ్ళకి కంచుకోట వాళ్ళకి ఇందాక మనం అడ్డా ఎవరిది కాదు. ఎందుకంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు నరసరావుపేట అడ్డా అనుకున్నారు. ఈ రోజు కాసు మహేష్ రెడ్డి గారు అసలు నరసరావుపేట కాసు కుటుంబానికి లేకుండా పోయింది ఈ రోజు. అదే సో అవి చెప్పలేము. రాజకీయాల్లో ఉద్దాన పత్రాలు ఉంటాయి, పైకి వెళ్తారు కిందకు వస్తారా ఎన్ని జరుగుతూ ఉంటాయి. మనం ఎన్టీ రామారావు గారిని కూడా చూసాం, కలవకుర్తిలో ఓడిపోయారు ఆయన పెద్ద ఇదిగా ఉన్నారు. సో ఇక్కడ ఎవరికి ఎవరు అడ్డాలు ఉండవు ప్రజాస్వామ్యంలో. జనరల్ గా ఏంటంటే కొంతకాలం పాటు వాళ్ళు గెలవరు. ఇప్పుడు మనం ఈ మహానాడు చూస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 3 రోజుల పాటు వాళ్ళు చాలా విమర్శలు చేశారు. అయితే ఎస్పెషల్లీ ఇందాక రాయలసీమకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారండి ఆయన. రాయలసీమకు సంబంధించి ఒక బ్లూ ప్రింట్ మా దగ్గర ఉంది. హైకోర్టు బెంచి, కాలేరు నగరి, అంద్రీ నీవా, ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్న ఓటు తక్కువ ఖర్చు పెట్టారు, మేము మాత్రం 12,000 కోట్లు ఖర్చు పెట్టాము. సో ముందు కూడా ఈ ప్రాపర్టీ కానీ ఓర్వకల్లు కానీ ఇంకా మనకి ఇండస్ట్రీస్ పరంగా కానీ ఇరిగేషన్ పరంగా కానీ హైకోర్టు బెంచ్ పరంగా కానీ హజ్ హౌస్ కి సంబంధించిన పూర్తి చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కూలిపోయిన కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఈ రోజు ఏకరువును పెట్టిన పరిస్థితి. సో నేనేమంటానంటే ఇదే వాగ్దానాలు 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు రాయలసీమకు సంబంధించి చేస్తారు. సో అప్పుడు పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు 164 వచ్చారు, డిపెండెన్సీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు కూడా ప్రజలు ఈసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. గతంలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు, ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉన్నా కూడా పూర్తి చేస్తారా లేదనేది ముందు వాళ్ళు ఆ బాధ్యతను తలకెత్తుకొని దాన్ని పూర్తి చేయకపోతే మాత్రం దాని పర్యవసనాలు మాత్రం 2019 లాగే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఆపరేషన్ సింధూర్ పెహల్గాంలో అక్కడ దేశానికి ఉగ్రవాదులుగా ఉన్నారు, ఇక్కడ ఆర్థిక ఉగ్రవాదులుగా రాష్ట్రంలో. అంటే ఖచ్చితంగా అది ఆయన ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు, ఆర్థిక నేరస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశించి అంటారని నేనైతే అనుకుంటా ఉన్నా. సో ఆర్థిక ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నారు, ఆ ఉగ్రవాదులు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేము ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో ఆ సర్వనాశనం చేసిన దాన్ని రోడ్ల రూపంలో కానీ పెన్షన్లు ఇవ్వడంలో కానీ జీతాలు 1వ తారీఖు ఇవ్వడంలో కానీ ఇంకా అనేకమైనవి చేపట్టాము. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం అంటున్నారు. అదే దాంతో పాటు ఆయన ఇంకొకటి చెప్పాడు, T4 చెప్పి T4 ప్రకారం 2027కి దేశంలో 3వ స్థానం, 2047కి 1వ స్థానం అని చెప్పారు. సో ఇవన్నీ కూడా స్లోగన్స్ గా లేకపోతే పంచ్ పాయింట్లు గా బాగానే ఉన్నాయి. కానీ ప్రజలు వీళ్ళు ఎంత మేరకు, ఎందుకంటే సూపర్ 6 అమలు చేయడానికి సంవత్సర కాలం తీసుకున్నారు, 1-2 తప్పితే. సో మరి ఈ సంవత్సరం ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా ఈ నెలలో వచ్చే నెలలో మిగతా 3 అమలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. దానికి రానున్న కాలంలో 1 year లోనే ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా వీళ్ళు ఏ విధంగా అమలు చేస్తారు దానికి. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కొన్ని 1 minute కంప్లీట్ చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమంటారంటే విలువలు విశ్వసనీయత అంటారు. ప్రజాస్వామ్యం అనేది గత 5 సంవత్సరాల కాలంలో పరడ వెళ్ళిందంటారు.
అది అన్ని పరడవిల్లింది. వీళ్ళు సిద్ధం సభలకి లక్షలాది మంది వచ్చారు. ఎందుకు ఓడిపోయారు అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. అవును, విలువలు విశ్వసనీయత అన్నప్పుడు చెప్పండి కంప్లీట్ చేయనివ్వండి నరేంద్ర. విలువలు విశ్వసనీయత అన్నప్పుడు ఆయన వల్లభనేని వంశీ గారిని, మద్దాలగిరి గారిని, కన్నం మల్లం గారిని విలువలు విశ్వసనీయతలో భాగంగా తీసుకున్నారా? మామూలుగా అందుకనే కదా సార్, అందుకనే కదా వారిని అన్అఫిషియల్ గా అలా ఉంచారు, కానీ పూర్తిగా వారిని వీరు సభ్యులుగా యాక్సెప్ట్ చేయలేదు కదా చాలా రోజులు. బ్రహ్మనాయుడు గారు తర్వాత కాలంలో వాళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేశారు? పోటీ చేసిన మాట వాస్తవమే. 2024 ఎన్నికల్లో మద్దాలగిరి గారికి అసలు సీట్ ఇవ్వలేదు అనుకోండి. మీరు చెప్పిన మిగతా వాళ్ళందరూ పోటీ చేసిన మాట వాస్తవమే. కర్ణం బలరాం గారు కానీ లేకపోతే వల్లభనేని వంశీ గారు కానీ. కానీ వారి చివరి నిమిషం వరకు కూడా వారిని అసెంబ్లీలో వీరి సభ్యులుగా వారి మెల్ల కండవాళ్ళు వీరు వేయలేదు. సార్ ఒక్క నిమిషం చెప్తాను. బీజేపీ వైఎస్ఆర్సీపీ మధ్య పొత్తు లేదు కదా, కానీ అన్నిటికీ అన్కండిషనల్ గా దాదాపు అన్ని బిల్స్ కి ఆమోదించారు. ప్రజలు గమనించట్లేదు. అవును అవును, నైతికంగా తెలియదు అంటారా? అవును. అంటే నేననేది మీరు అనేది కండవాలు వేశారు, టెక్నికల్ గా రాలేదు. వాళ్ళు అసెంబ్లీలో ఎలా మాట్లాడారో మనం చూడలేదా? అవునండి అవునండి. అంటే వాళ్ళని చాలా తెలివిగా వ్యవహరించారు, చాలా తెలివిగా వారిని ముంచేశారు చెప్పాలంటే. ఈ రోజు పాపం కర్ణం బలరాం గారు పార్టీలో ఉన్నట్టయితే ఆయన ఎమ్మెల్యే మంత్రి అయ్యేవాడు. వల్లభనేని వంశీ పార్టీలో ఉంటే ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉండేవాడు. వీళ్ళందరూ కూడా పూర్తిగా మునిగిపోయారు. ఈ రోజు వాళ్ళని సేవ్ చేయడానికి ఎవ్వరు లేరు. సార్ నేననేది ఏంటంటే ఆయన 151 తెలిసినప్పుడు ఒకటి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అందరికి కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. ఏంటంటే అది 30 సెకండ్స్ అండి. నేను మా పార్టీలో చేర్చుకోవాలంటే బై ఎలక్షన్ చేసి తీసుకుంటానని చెప్పారు. కానీ ఈ విషయంలో ఆయన అక్కడ వెనకడిగేశారు. సో అది కనుక చేస్తే ఆయన నిజంగా నవశకం. మాట్లాడదామండి, సమయం తక్కువ ఉంది. నరేంద్ర గారు కొన్ని అంశాలు. పవన్ కళ్యాణ్ నాకు అన్నతో సమానం నారా లోకేష్ గారు. జెండాలు అజెండాలు పక్కన పెట్టి మన కోసం పనిచేశారు. సీనియర్లను జూనియర్లను గౌరవిస్తా, పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. అధికారం కోల్పోయా కూడా తాడేపల్లి కొంపకెళితే ఆ పార్టీ నేతలకు నో ఎంట్రీ. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాస్త కూస్త ఎంట్రీ ఉండేది. అధికారం కోల్పోయాక తాడేపల్లి కొంపలకి వెళ్తే ఆ పార్టీ నేతలకు నో ఎంట్రీ అన్నారు లోకేష్ గారు. టీడీపీ జెండా పీకేస్తామన్నారు, కానీ వైసీపీ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు పెట్టుకున్నారు. నారా లోకేష్ గారు మాట్లాడారు ఈరోజు మహానాడులో. ఏంటి నరేంద్ర గారు, అంటే తాడేపల్లి మిమ్మల్ని ఎవరిని రానివ్వట్లేదా వైసీపీ నేతల్ని జగన్ గారిని కలవడానికి? చెప్పాను కదండి బ్రహ్మనాయుడు గారు, ఇందాక కూడా నేను పెద్దలిద్దరికి కూడా చెప్తున్నా. అది కడప అనేది అడ్డా అంటే ఇక్కడ అది రౌడీజం చేసో కాదు, అదే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మనసును దోచుకున్న దానికి నేను వాడిన పదాన్ని వీళ్ళు తీసుకునే వక్రీకరించే విధానమే బాగోట్లేదు అంటున్నాను. రాజశేఖర గారు కూడా ఏంటి, భారతీయ జనతా పార్టీలో తిట్టుకోవచ్చు అండి, ఎప్పుడు కూడా పరస్పరం తిట్టుకోవచ్చు. ఇందాక ఆయన అనలిస్ట్ గారి పేరు ఒకసారి మస్తాన్ రావు గారు కూడా ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నప్పుడు ఇది చేసినప్పుడు వాళ్ళు అప్పుడు తిట్టుకున్నారు, వ్యతిరేకం చేశారు. మరి మొన్న అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోయినా అన్నిట్లో ఎస్ చెప్పలేదా అని చెప్తారండి. నేషనల్ ఉన్న పార్టీ కొన్ని డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ యొక్క డెసిషన్ కరెక్ట్ అయినప్పుడు, ఆ యొక్క నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న పార్టీ తప్పనిసరిగా ఎస్ చెప్తారు. చెప్పిన వల్ల తప్పేముందండి దానిలో? నచ్చనప్పుడు నచ్చనాటికి నచ్చలేదని చెప్తారు, నచ్చినప్పుడు చేస్తానని చెప్తారు. ఎందుకంటే కేంద్రంతో తప్పనిసరిగా అధికారంలో ఉన్న పార్టీతో ఎవరైనా గాని ఆ యొక్క పొత్తు మెయింటైన్ చేయాల్సిందే, అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా కానీ. ఎందుకంటే అక్కడి నుంచి రావాల్సినటువంటి కొన్ని ఫండ్స్ అనేది తప్పనిసరిగా ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం ఏదైతే మాట్లాడుకున్న విధానం ఉందో చూసారా, నచ్చితేనేమో నెత్తిన పెట్టుకోవటం, లేదంటే మరీ వ్యక్తిగత దోషంలో కూడా వెళ్ళటం. అది ఎంతవరకు మీ సంస్కారం? ఆంజనేయ రెడ్డి గారికి కూడా నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, తిట్టించుకున్నది కాకుండా వ్యక్తిగతంగా కూడా తిట్టించుకుని ఆయన వరకే ఆగకుండా వాళ్ళ తల్లి గారిని కూడా తిట్టి, బాలకృష్ణ గారు అయితే మాధవ్ చోట్ అని చెప్పని ఒక ప్రధానమంత్రిని తిడితే తిట్టించుకోవచ్చండి, ఎక్కడైనా రాజకీయంగా మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి, దానికి ఒక వ్యవహారం ఉంటుంది, దానికి కనీసం ఒక ఆ వయసుకు ఒక మర్యాద అనేది ఉంటుంది. ఎక్కడైనా కూడా మేము ప్రవర్తించిన తీరులో
ఒంటరిగానే వెళ్ళాం. ఓకే, సమయం అనుకూలించినా పోయినా 67 మంది గెలిచినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ, మీరు ఇందాక అన్నారు మస్తానరావు గారు, మేము తీసుకున్నాము ఆ పార్టీలోంచి అని చెప్పంటున్నారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎంత మందిని తీసుకోలేదు, తీసుకున్నారు 2014లో. తీసుకుని జెండాలు అలా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి 23 వచ్చినాయి ఆ ఎన్నికల్లో. తీసుకున్నారు కాబట్టి 23 పరిమితం చేశారు. రైట్ రైట్. అలా తీసుకున్నారు కాబట్టి 23 పరిమితం చేశారు. కానీ వైఎస్ఆర్ కానీ ఎక్కడ కూడా వాళ్ళు చేసిన పాలన కరెక్ట్ కాదనేది ప్రజలు ఎంత స్పష్టంగా ఇచ్చారండి. రైట్. నరేంద్ర గారు, సమయం తక్కువ ఉంది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు ముఖ్యమంత్రి గారు. ఏంటి దాని మీద మీ కామెంట్ ఏంటి? చెప్తానండి సార్, సంపద సృష్టించడం తెలుస్తున్న తెలుగుదేశం పార్టీ అని చెప్పిన అదే పెద్ద మనిషి మళ్ళా గెలిచిన తర్వాత ఎంత చక్కగా మాట మార్చారో మీకు తెలియదా అండి? మీరు అందరూ వెళ్ళలేదా? బాబు, సంపద సృష్టించడం ఎలాగో తెలిస్తే కొద్ది నా చెవిలో చెప్పన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి నిజం. రైట్. ఎప్పుడు ఒక మాట ఉంటది, గెలిచిన తర్వాత ఇంకొక మాట ఉంటది. రైట్ నరేంద్ర గారు, అవసరం బాగున్నారా అంటారు, ఈతో అవసరం తీరిపోతే ఏంటి బే అంటారు. రైట్. ఆంజనేయుడు గారు చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాలు. రైట్. నరేంద్ర గారు, సమయం లేదు. నరేంద్ర గారు దయచేసి ఎవరు సహకరించాలి. ఆంజనేయుడు గారు, ఏంటి భారతీయ జనతా పార్టీకి నచ్చితేనేమో భుజాన్ని వేసుకుంటారు, భారతీయ జనతా పార్టీకి నచ్చకపోతేనేమో వారి భుజాలని విరక్కొడతారు మీరు. బ్రహ్మనాయుడు గారు, ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, విజయమ్మని, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు నేను పంపించమంటారా మీకు? ఎందుకు? నరేంద్ర గారికి కూడా తెలుసు ఆ మాటలు, మీరు పంపించాల్సిన అవసరం అవి ఉంది కదా. ఏమన్నారు? ఇద్దరిని నడివీధిలో ఊరియాలన్నారు. సార్, ఇది పద్ధతి కాదండి, ఆయన మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన లాస్ట్ లో 1 minute మాట్లాడుదురు. ఒక్క నిమిషం. ఉరిదీయాలన్నారు ఎవరు? బొత్స సత్యనారాయణ గారు కానీ లేదా ధర్మాన ప్రసాదరావు గారు ఏం ఆయన ప్యాలెస్ మీద, హైదరాబాద్ లో ఉండే ప్యాలెస్ మీద ఏమేమి మాట్లాడారో మనం అందరం కూడా చూసాము. కాబట్టి రాజకీయాల్లో జరుగుతుంటుంది, వ్యక్తిగత విమర్శలు ఉంటాయి. కానీ రాజకీయ ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు కొన్ని విమర్శలు పక్కన పెట్టి వాటి మీద నిర్ణయం తీసుకుంటారు, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా మేలు కోసము. ఇందాక అనలిస్ట్ గారు చెప్పారు, 4 ఎమ్మెల్యేలు తీసుకున్నారు, వాళ్ళు మాత్రం పార్టీలు చేర్చుకోరు. ఎందుకంటే పార్టీలో చేర్చుకున్న వెంటనే స్పీకర్ ఎక్కడ ఉంటారు, వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. నేను అందుకనే చెప్పేదంటే రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, కేబినెట్ లో ఉన్న మంత్రులు మాట్లాడిన మాటలు ఎంత అసభ్యంగా, ఎంత దిగజారి మాట్లాడారో భారతదేశ రాజకీయాల్లో ఏ నాయకులు, ఏ మంత్రులు మాట్లాడారు. అందుకనే ప్రజలు గుణపాఠం చెప్పారు. రైట్. బత్తుల రాము గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. 2009లో రాజోల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రాము గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. అర్థమైంది, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టు. రాము గారు, 3 రోజుల మహానాడు హిట్ అని మీరు భావిస్తున్నారా? ఒకవేళ హిట్ అయితే ఈ మహానాడు యొక్క విజయంతో మీరు ఏం సాధించబోతున్నారు భవిష్యత్తులో? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ పాలనలో అధికార వికేంద్రీకరణ ఉంటుంది, వెనకబడ్డ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి, ప్రజలందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయిందండి. ఏదైతే రాయలసీమ, కడప, కర్నూలు ఏరియా నా అడ్డాని గత నాయకుడు, గత ముఖ్యమంత్రి భావించాడు. ఆయన అడ్డాలోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టి, ఇది కోవిడ్ వచ్చేసింది, కోవిడ్ తో జనాలు అందరూ కూడా చచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు, జనాలు ఎవరో రారు అని చెప్పేసి సాక్షి టీవీలో, సాక్షి పత్రికలో అదే పనిగా ప్రచారం చేశారు. దాన్ని అన్ని తోసిరాజని కేవలం 2 రోజులు ప్రతినిధుల సభ అయినా కూడా జనం పబ్లిక్ మీటింగ్ వచ్చినట్టే వచ్చారు. ఈ రోజు అయితే కనీసం మాకు అసలు కదలడానికి కూడా అక్కడ ఖాళీ లేని పరిస్థితి. ఇంతకంటే ఇక వాళ్ళకి సమాధానం ఇంకేం చెప్పాలండి మేము? ఈవేళ రాయలసీమ ప్రజలేంటి, ఇటు మన కోస్తాంధ్ర ప్రజలేంటి, ఉత్తరాంధ్ర ప్రజలేంటి, ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వెనకనే ఉన్నారు. ఎన్డీఏ కూటమి పాలన ప్రజలందరికీ కూడా ఆశామోదాలు తెలియజేసే పరిస్థితిలో ఉంది. దీన్ని మనం ఖచ్చితంగా స్పష్టంగా ఈ రోజు గుర్తించొచ్చు సార్. రైట్ రైట్. ఈవేళ
సార్ సమయం తక్కువ కాదు. అది ఒక నిమిషం రాము గారు మొత్తానికి తెలుగుదేశం పార్టీ 3 రోజులు కడపలో నిర్వహించిన ఈ మహానాడు మరి ఖచ్చితంగా హిట్ అయిందని అయితే మీరైతే భావిస్తున్నారు. ఈ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడుతుందా? అంటే ఇక కడప గడ్డ కూడా మీ యొక్క అడ్డగా మారబోతుందా టీడీపీకి? అసలు ఆ పరిస్థితి ఉందా? నాయకులకి ఫీజులు మారిపోయి ఏం మాట్లాడాలో తెలియక సూపర్ 6 అమలు చేయట్లేదని చెప్పేసి ఈ రోజు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేయబోతా ఉన్నారు ఆంధ్ర మహిళలందరూ కూడా. మహిళలకు మేము ఇచ్చే కానుక అది. అలాగే ఈ రోజు లోకేష్ గారు ప్రతిపాదించినటువంటి 6 ఏదైతే ఉన్నాయో 6 ఆయన 6 సూత్రాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అందులో భాగం కూడా మహిళలకు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, మహిళలు వేరు పురుషులు వేరు అనే భావన కాకూడదు, వాళ్ళకు కూడా పురుషులతో పాటు సమాన్యాయం ఉండాలనేది ఎస్టాబ్లిష్ చేశారండి. సమయం లేదండి, సమయం తక్కువ ఉంది. మస్తాన్ రావు గారు కంక్లూజన్ ఇవ్వండి, 1 word కంక్లూజన్ ప్లీజ్. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటంటే దాని ముందున్న సవాళ్ళు ఏదైతే అధికారంలో ఉన్నారు కాబట్టి లక్షలాది మంది ప్రజలు తరలించడం కానీ రావటం కానీ పెద్ద సమస్య ఏం కాదు. మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి ఎంతమంది వచ్చారో, తర్వాత సిద్ధం సభలకు ఎంతమంది వచ్చారో. జనం రావడం ముఖ్యం కాదు, ఓట్లు పట్టడం ముఖ్యం. ప్రజలకి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చారా లేదా? లేదో వాళ్ళ డబ్బాలు సరిపోదు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 98% నేను అమలు చేస్తానని చెప్తారు, వాస్తవం లేదు కాబట్టి ప్రజలు గెలిపించలేదు. రేపొద్దున వీళ్ళ పరిస్థితి ఎట్లానే అయింది. ఖచ్చితంగా ఏదైతే వాగ్దానాలు చేశారో అవి నెరవేర్చడంలో ముందుండాలి. ఆ నెరవేర్చడం కనుక జరగకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. సో మహానాడులో ఏదైతే వాళ్ళు చేశారో ఈ సూపర్ 6 హామీలు అమలు చేయడంతో పాటు కొత్తగా 6 శాసనాలు అన్నారు, అదేవిధంగా రాయలసీమకి బ్లూ ప్రింట్ అన్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నారు, హైకోర్టు బెంచ్ అన్నారు. పోయినసారి 2014-19లో కాకుండా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు కానీ హైకోర్టు బెంచ్ కానీ లేకపోతే రాయలసీమను ఇండస్ట్రియల్ హబ్ గా చేశారన్న విషయాలు కానీ అన్నమయ్య ప్రాజెక్ట్ కట్టడం కానీ వీటన్నిటి మీద ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు కాబట్టి వాళ్ళు ఆ బాధ్యతను ఏదైతే చెప్పారో దాన్ని నెరవేర్చాలనేది. నరేంద్ర గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. ఏం లేదు, ఇప్పుడు మస్తాన్ రావు గారు చేస్తున్నారు కదా, అది కంప్లీట్ అవ్వలేదు అందుకనే ప్రజలు ఓడిచారు, చాలా తప్పండి. ఇంకోటి ఆయన అన్న మాటకి నేను ఒకటి మాత్రం వాస్తవంగా ఏకీపిస్తాను. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవటం వెన్నతో పెట్టిన విద్య తెలుగుదేశం పార్టీ. అందుకనే జనాలు తరలించడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. జనాలు వస్తే వాపును చూసి బలుపు అనుకోవటం అనేది చాలా తప్పు విషయం అనేది కూడా నేను మా ఒకసారి పెద్దలందరికీ కూడా తెలియజేస్తాను. నేను ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఆంజనేయ రెడ్డి గారికి తెలియజేయాల్సింది ఏంటంటే, ఇదే కూటమి మీరందరూ కలిసి 2014 నుంచి 19లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఇసుక మాఫియాలో లోకేష్ రోజుకి ₹1 కోటి తింటున్నాడని చెప్పని ఆయన యొక్క ఆవిర్భావ మన ప్లీనరీలో చెప్పడం జరిగింది. లిక్కర్ లో ఏమేమి తింటున్నారో కూడా చెప్పడం జరిగింది. మీరు శిక్షించదలుచుకుంటే ముందు వాళ్ళని చేయండి. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు ఉంది, దాని బెయిల్ మీద ఆయన ఉన్నాడు. దాన్ని తప్పించడానికే ఇప్పుడు ఈ వాగ్దానాలు ఇవన్నీ, ఈ యొక్క లిక్కర్ కేసులో ఈయన కూడా ఉన్నాడని చెప్పని కల్పితమైనటువంటి కేసులు పెట్టి సంబంధం లేని మన రాష్ట్రంలో తప్ప మిగతా రాజకీయ నాయకులు అందరి మీద కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి మీద తప్ప. పవన్ కళ్యాణ్ గారి మీద తప్ప అందరి మీద కేసులు అయితే కేసులు రుజువు అవ్వాలి, మరి ఆ విచారణలో ఉన్నాయి. సరే సమయం తక్కువ ఉంది, మళ్ళీ కేసుల మీద అంశాల మీద అయితే మళ్ళీ చర్చ చాలాసేపు మనం డిస్కస్ చేయాలి. మొత్తానికి మహానాడు సక్సెస్ అయితే కనబడతా ఉంది. మరి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. మరి అంటే ప్రతి సభకి ప్రతి నాయకుడికి అప్పట్లో చిరంజీవి గారికి లక్షల మంది వచ్చారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారి సభలకు వచ్చారు, మన జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలకి లక్షల మంది వచ్చారు. ఫైనల్గా ఓటేయటం తీర్పు ఇవ్వటం అనేది ఫైనల్ కాబట్టి సో మొత్తానికి మహానాడు సక్సెస్ అయిందని అనుకోవాలి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. బొత్త రాము గారు, ఆంజనేయ రెడ్డి గారు, వంగవీటి నరేంద్ర గారు, మస్తాన్ రావు గారు అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 TV.